ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. రామ్మా, మా వాడికి కాస్త మొహమాటం ఎక్కువమ్మా, నువ్వేం పట్టించుకోకు. ఒక్క నిమిషం ఉండమ్మా. రే డిలే డిలే, ఈడొకడో టైంకి ఇంట్లో ఉండడు. ఏంటన్నా నువ్వే కదా ఢిల్లీని సెకండ్ షోకి పంపించావు, మళ్ళీ అరుస్తావేంటి? ఓ అవును కదా, నా మతి మండ. ఓ నువ్వు ఇక్కడే ఉండమ్మా, ఇప్పుడే వస్తాను, తప్పుకోరా. మా ఇంట్లో స్త్రీలింగమా? మీరు? శైలజ. ఓ మా అన్నయ్య పార్ట్నర్. అదే వర్క్ పార్ట్నర్. హాయ్, ఐఎమ్ వరుణ్, బాలూస్ బ్రదర్. హాయ్. ఓయ్ ఏంటి గుమ్మ ముందు దిష్టి బొమ్మలా నిలబడ్డావు? బయటకన్నా ఇల్లు, లోపలికన్నా ఇల్లు. మీ నాన్నగారే ఉండమన్నారు. ఈయనొక్కడు. నువ్వు ఉండరా, అమ్మాయికి హారతివని. నీకేమన్నా పిచ్చి పెట్టిందా నాన్న? తనకెందుకు హారతి ఇవ్వడం? ఆడపిల్ల ఎవరైనా ఇంటికి మహాలక్ష్మిరా, మరి మహాలక్ష్మికి హారతి ఇవ్వాలి కదా, అందుకే. కుడికారు లోపల పెట్టరా అమ్మా. ఏ ఎడంకాలికి ఏమన్నా పోలియో ఉందా? అది కూడా బానే ఉంది కదా. రే నువ్వు నోరు మీరా, కొన్నింటికి కొన్ని పద్ధతులు ఉంటాయిరా, నువ్వురా అమ్మా. పదన్నయ్యా. ఏంట్రా అలా తోస్తావు? సారీ అన్నయ్య, బయట మంచి ఎక్కువ ఉంది, నీ ఆరోగ్యం పాడైపోతుందని. అసలు ఏమైందిరా మీకు? వింత వింతగా బిహేవ్ చేస్తున్నారేంటి? అరే నువ్వు ఉండరా. అరే బాగా అలసిపోయి వచ్చినట్టున్నావు, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవరా. నువ్వు ఒక్క నిమిషం ఉండమ్మా. అమ్మా ఈ చీర కట్టుకుని వెళ్ళి ఫ్రెష్ అయ్యరా అమ్మా. పర్వాలేదు అంకుల్, నేను కంఫర్ట్ గానే ఉన్నాను. భలేదానివమ్మా, మొహం చూడు ఎలా వాడిపోయిందో. వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, భోజనం రెడీగా ఉంది, అందరం కలిసి భోజనం చేద్దాం. థ్యాంక్స్ అంకుల్. ఓకే అమ్మా. రండి, గెస్ట్ రూమ్ చూపిస్తాను. అమ్మయ్యా, ఈ ఇంటికి కడొచ్చింది. రేయ్, అమ్మాయి మన వంటలు తిని షాక్ అయిపోవాలి అంతేరా. ఎస్. నానా, అమ్మ చీర బాగుంది కదా? థ్యాంక్ యూ అంకుల్, ఈ చీర చాలా బాగుంది. లక్షణంగా ఉన్నావమ్మా. చీర నచ్చిందా? నా సెలక్షనే. అసలు వీళ్ళమ్మ సొంతంగా ఏది తీసుకోదనుకో, అన్నీ నేనే తెచ్చిపెట్టాలి. అయినా మీ ఆంటీ సెలక్షన్ కూడా బాగుండేదమ్మా. నిజమే, నీ విషయంలోనే రాంగ్ సెలక్షన్ చేసుకుంది. నానా, ఇది అమ్మ చీర కదా? అవునరా, నేనే ఇచ్చాను. చూడు ఎంత చక్కగా ఉందో. నానా సరే రండి రండి, ముందు భోజనం చేద్దాం, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది.
రామ్మా. నా ఇంట్లో అడుగు పెట్టడమే కాకుండా మా అమ్మ చీర కట్టుకుంటావా? అయినా మా నాన్నకి బుద్ధి లేదు, ఎవరికి ఏమి ఇవ్వాలో తెలీదు. కూర్చోమ్మా. వడ్డించుకోమ్మా. ఏది కావాలంటే అది మొహమాటం లేకుండా వడ్డించుకో. ఆ, సిగ్గు లేకుండా తిను. నువ్వు ఊరుకోరా. మా ఢిల్లీ అప్పుడప్పుడు వంటలు బానే చేస్తాడు. తినండి తినండి. ఢిల్లీ ఎవరు? ఆ, మన దేశ రాజధాని. వివరాలు అవసరమా? ఎవరైతే నీకెందుకు, నోరు మూసుకుని తినా. రే కొడతాను రే అదవా. ఇంటికి వచ్చిన గెస్టులతో ఇలాగైనా బిహేవ్ చేసేది? నువ్వేమనుకోకమ్మా. ఇది గెస్ట్ కాదు నాన్న, గోస్ట్. మా అన్నయ్య మే నెలలో పుట్టాడండి, అందుకే ఎప్పుడు చిటపట్లాడుతూ ఉంటాడు. అయితే నువ్వు నవంబర్లో పుట్టుంటావు. మీకెలా తెలుసు? చాలా కూల్గా ఉన్నావు కదా. చాలా కలుపుగోలు పిల్లే. తినమ్మా తిను. ఏంటి నచ్చలేదా? వాటర్ బాటిల్లో నీళ్ళు తాగి వెళ్ళి హ్యాపీగా పడుకో. పోనీ ఇది ట్రై చేయమ్మా. మ్మ్. అదేంటి అంకుల్? ఇది వంకాయ అనుకుంటామ్మా. కాదు నాన్న, బెండకాయ. కాదురా ములక్కాయ. కన్ఫర్మ్. కాదు నాన్న, ఇది ఆలు. హే, రెండు కాదు, దొండకాయ. ఓ, వాడు చెప్తే కరెక్ట్ అమ్మా. ఎందుకంటే మా ఢిల్లీగాడి వంట ప్రపంచంలో వీడికి తప్ప ఎవ్వడికి అర్థం కాదమ్మా. అంకుల్ మీరేమీ అనుకోకపోతే ఏంటి, వెళ్ళిపోతావా? నువ్వు నోరు మీరే అదవా. నీతో మాట్లాడలేదు కదా, నాతో మాట్లాడుతుంది. నీకెందుకు? నువ్వు చెప్పమ్మా, ఏం కావాలి? ఈ వంటలేమీ రుచిగా లేవు. మీరేమీ అనుకోకపోతే నేను వంట చేస్తాను అంకుల్. హలో, వంట చేయడం అంటే రోడ్డు మీద రెస్టారెంట్లో గొడవ పడినంత ఈజీ కాదు. మాకు తెలుసు. నేను మీతో మాట్లాడడం లేదు, అంకుల్తో మాట్లాడుతున్నాను. అంకుల్ ప్లీజ్ అంకుల్, నేను చేస్తాను. నీకెందుకులే అమ్మా శ్రమ. బయట ఆర్డర్ ఇచ్చి తెప్పించనా? నానా, ఒకసారి టైం చూసావా? ఈ టైంలో ఎక్కడి నుంచి తెప్పిస్తావు? నచ్చితే తింటుంది, లేకపోతే పస్తులు ఉంటుంది. అంతేగాని వంట రూమ్లోకి మాత్రం పంపించు. ఏ ఎందుకు వెళ్ళకూడదు? మీ వంటగదిలో బియ్యానికి బదులు వజ్రాలు పోస్తారా? పోస్తే పట్టుకుపోదావనా? ఏంట్రా ఆ మాటలో? ఊరికా. నీకేం కావాలి చెప్పమ్మా. నీకు శ్రమ లేకుండా నేను తెప్పిస్తాను కదా. ఇందులో శ్రమేముంది అంకుల్? మా ఇంట్లో వంటంతా నేనే చేసేదాన్ని. హాస్టల్కి వచ్చాక వంట చేయడం చాలా మిస్ అయ్యాను. ఈరోజు ఆ ఛాన్స్ వచ్చింది. దేనికి? మమ్మల్ని చంపడానికా? రే బాలు. నానా ఒప్పుకోకు నానా. అంకుల్ ప్లీజ్ అంకుల్. నానా ప్లీజ్. అంకుల్ ప్లీజ్. నానా వద్దు. ప్లీజ్ అంకుల్. వద్దు నానా ప్లీజ్. ప్లీజ్ అంకుల్. ఓకే అమ్మా ప్లీజ్ క్యారీ ఆన్. yes. రండి, నేను హెల్ప్ చేస్తాను. ఓకే. నానా ఇప్పుడు అవసరమా? వద్దంటే ఇంట్లోకి తీసుకొచ్చావు, అమ్మ చీరొచ్చావు, పైగా ఇప్పుడు వంట చేస్తున్నావు. మంచిదే కదరా, మనం కూడా రుచికరమైన వంట తినొచ్చు. నానా నీకు దాని సంగతి తెలీదు. అది సాల్ట్ బదులు ఏ సైనైడో కలిపి మనలందరినీ చంపేసి బిర్యానీ వండుకు తినేస్తుంది. ఆ అమ్మాయి నాన్ వెజిటేరియన్ కాదనుకుంటారా? ఏంటి జోక్ చేసావా? నవ్వురాలేదా? లేదు, కోపం వస్తుంది. ఎందుకురా అంత కోపం? బాగా వండుతుందేమో తిని చూద్దాం. మనకు కూడా కాస్త చేంజ్ ఉంటుంది కదరా. నాకేం అవసరం లేదు, నువ్వు తిను, నేను వెళ్తున్నాను. రే బాలు.
అన్నయ్య నువ్వు తొందరగా రావాలి. ఆలస్యం అమృతం విషం. నువ్వు తొందరగా వస్తే అందరం పట్టుబడదాం. ఆలస్యమైనా అమృతం లాంటి విషయం చెప్పావు. నిజమే, అది విషయమే. విషమో అమృతమో తింటేనే కదా తెలిసేది. అక్కర్లేదు, నేను ఫుల్గా తిన్నాను. ఆ అదృష్టం కూడా ఉండాలిరా. అంకుల్ మీరు కూర్చోండి. నాన్న ఎందుకైనా మంచిది 108కి కాల్ చేసి 2 అంబులెన్స్లు పంపించమంటాను. ఊరుకరా. అదే చేత్తో ఎసిడిటీ టాబ్లెట్స్ కూడా తెప్పించుకోండి. మీ కడుపు మంటకి మంచిది. అబ్బా అద్భుతం అమ్మా. నోరు తుప్పు మొత్తం వదిలిపెట్టావమ్మా. నీ చేతిలో నిజంగా ఏదో అద్భుతం ఉందమ్మా. ఇట్స్ టూ టేస్టీ. ఇంత అద్భుతమైన ఫుడ్ నేను ఎప్పుడు తినలేదు. నానా నోరు మూసుకుని తింటే చాలు, రన్నింగ్ కామెంటరీలు అవసరం లేదు. అంకుల్ మీ అబ్బాయి నోరు మూసుకుని తినగలరా? అంటే మాట్లాడకుండా తినమని. రే ఏం పర్లేదులేరా, మాట్లాడుకుంటూ తింటే 2 ముద్దలు ఎక్కువ తినొచ్చు. బా ఆకలి దంచేస్తుంది. ఈ మహాతల్లొచ్చి మొత్తం చెడగొట్టింది. చూడు ఎలా తింటున్నారో. తినండి తినండి. అమ్మా ఇంకొంచెం కూర అమ్మా. వెయ్యమ్మా వెయ్యి. మన ఇంట్లో ఆడలేడిసా? ఖచ్చితంగా ఇది మన ఇల్లు అయితే కాదు. బాలుగారు ఉన్నారంటే ఇది ఖచ్చితంగా మన ఇల్లే. ఆహాహాహా. రే ఈ అమ్మాయి బాలువాడ కొలీగు. తను ఈ రోజు ఇక్కడే ఉంటుంది. పోయి గెస్ట్ రూమ్ క్లీన్ చేయి. వేళగాని వేళల్లో వర్షాలు ఇందుకే పడుతున్నాయి అనుకుంటా. వెళ్తానులేండి. మరి నేను కూడా 2 ముద్దలు. అయ్యో భలేవారే, తినండి. ఆ, తినడం ఇష్టం లేకపోతే బతిమాలం, కానీ తినాలనుంటే కడుపు నిండా పెడతాం. తినండి. ఆ, అబ్బా. అబ్బా సూపర్. భారతదేశంలో ఉన్న కరువు మొత్తం మా ఇంట్లోనే ఉన్నట్టుంది. నీకు అమ్మైనా నానైనా 2 నేనే కదరా. నీకెప్పుడు ఆకలేస్తుందో నీకంటే ముందు నాకే తెలుసురా. ఏంటంకుల్ మీ అబ్బాయి అమావాస్య రోజున పుట్టాడా? లేదమ్మా. ఏమీ లేదంకుల్. అలాంటి వాళ్ళే ఇలా చీకట్లో దొంగల్లా తింటారని విన్నాను. నీ సెంటిమెంట్ చాలే. వీడు మొండిగటమమ్మా. ఐడియా. నా
వాళ్ళతో కలిసి నన్నే ఏడిపిస్తావా? నీ పని చెప్తా. నా ఇంట్లోనే పడుకుంటావు కదా, చెప్తా. నాతో పెట్టుకుంటావా? చెప్తా. ఏయ్ పిల్ల, లే, నిద్రలే. నిన్నే 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 ఎవరు? ఎవరది? నేను బాలు వాళ్ళ అమ్మని. నీకెంత ధైర్యం ఉంటే నా చీర కట్టుకుంటావు? ఆ, మ- ఏంటి బాలు అమ్మగారా? నమస్తే ఆంటీ. అంటే అంటే నాకేం తెలీదు ఆంటీ. ఆ అంకుల్ కట్టుకోమన్నారు. ఆ పొట్టోడు చెప్తే నువ్వు వింటావా? నా పర్మిషన్ లేకుండా నా ఇంట్లోకే వచ్చావు. నా చీరే కట్టుకున్నావు, వంట కూడా చేసావు. అదంతా కాకుండా మా బాలుని ఆట పట్టిస్తావా? నిన్ను వద్దండి, వద్దు, నన్నేం చేయకండి ఆంటీ, ప్లీజ్ ప్లీజ్. అసలు నీకు బాలు జోలికి వెళ్ళను. నేను అసలు వెళ్ళను. ప్రామిస్ ఆంటీ, ప్రామిస్. నిజంగానా? నమ్మొచ్చా? ప్రామిస్ ఆంటీ, నన్ను నమ్మండి ఆంటీ. అయితే వెంటనే నా చీర తీసేసి నా ఇంట్లో నుంచి వెళ్ళిపో. వెళ్ళిపో, ఆంటీ, వెళ్ళిపో. ఓకే. ఎస్ ఎస్. అంకుల్, 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 ఏమైందమ్మా? ఏంటి, ఎందుకు భయపడుతున్నావు? అంకుల్, ఏమైంది? ఎందుకలా భయపడుతున్నారు? అంకుల్, నేను వెళ్ళిపోతాను అంకుల్, నేను వెళ్ళిపోతాను. అరే, ఈ అర్ధరాత్రి ఎక్కడికి వెళ్తావమ్మా? పర్లేదు అంకుల్, నేను మీ ఇంటికి రావడం ఆంటీకి అసలు ఇష్టం లేదు అనుకుంటా. ఆంటీయా? ఆంటీ ఎవరమ్మా? బాలు వాళ్ళ అమ్మగారు అంకుల్. బాలు వాళ్ళ అమ్మగారా? అలా అని ఎవరన్నారమ్మా? ఆంటీయే చెప్పారు అంకుల్. ఆంటీ చెప్పడం ఏంటమ్మా? అసలు మీరేం మాట్లాడుతున్నారు? మా అమ్మ రావటం ఏంటండి? నిజం వరుణ్, మీ అమ్మగారు నా గదిలోకి వచ్చి నాతో మాట్లాడారు. మా ఇంట్లో ఉండొద్దు, నా చీర కట్టుకోవద్దు, వెంటనే వెళ్ళిపోమని కూడా అన్నారు. అంకుల్, బాలుగారు వచ్చి వాళ్ళ అమ్మ పోలకే అనుకుంటా. అన్నీ వాళ్ళ అమ్మ బుద్ధిలో వచ్చినట్టున్నాయి. అందుకే ఆత్మలో వచ్చి నన్ను బెదిరించి నన్ను భయపెట్టేసింది. పైగా మా బాలునేమి అనుకో, ఏమైనా అన్నావంటే నిన్ను చంపేస్తానని చెప్పింది. నువ్వు దాన్ని చూసావా? ఆ, చూడలేదు అంకుల్, కానీ గొంతు మాత్రం విన్నాను. పదండి చూద్దాం. పదండి. ఇది ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది అనుకుంటే మా నాన్నని తీసుకొచ్చిందేంటి? ఇప్పుడేం చేద్దాం? వీళ్ళకి కనిపించకుండా తప్పించుకుంటాను. ఎక్కడమ్మా? ఇక్కడే అంకుల్, నేను విన్నాను కానీ ఇక్కడే నేను విన్నాను అంకుల్. దొంగ దొంగ దొంగ! అమ్మ దొంగతవా! ఈ ఇంట్లోనే దొంగతనానికి వస్తావా? నా ట్రంకు పెట్టులో ఉండే 110 కొట్టేద్దామనే ఒక్క పైసా కూడా తీసుకునేవను. ఉండు, చెప్తా నీ పని. పదమ్మా. నువ్వేంట్రా ఇక్కడ? దొంగ బాబు గారు, దొంగ మన ఇంటికి దొంగడు వచ్చాడు. దొంగ? అవును బాబు, ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు. దొంగ ఆ ఎటెళ్ళాడ్రా? అటో ఇటో ఇటో ఎటో వెళ్ళాడు బాబు గారు. ఏయ్, ఎక్కడ్రా?
అంకుల్ అన్నయ్య రైట్ వెళ్ళి ఈ దొంగ సంగతి మేము చూసుకుంటాం కానీ నీ ట్రంక్ పెట్టి దగ్గరికి వెళ్ళి అక్కడ పడుకోమ్మా. అలాగేనండి. అయ్యగారికి నేనంటే ఎంత ప్రేమో. రే మిగతా బ్యాలెన్స్ రేపు చూద్దాం కానీ వెళ్ళి పడుకో. తప్పకుండా అయ్యగారు. అంకుల్ నేను వెళ్ళొస్తాను. అమ్మమ్మ వెళ్ళొస్తాను కాదు, వెళ్తాను. ఇంకెప్పుడు మీ ఇంటికి రాను. మీ ఇంటికంటే అసలు మీ వీధిలోకే రాను. మంచిదమ్మా. అన్నట్టు మా బాలు జోలికి అస్సలు రాకమ్మా. చచ్చ ఆంటీ అంతగా చెప్పాక నేను అలా ఎందుకు చేస్తాను అంకుల్? అసలు బాలు చలికి అస్సలే రాను. బాయ్ అంకుల్. బాయ్ వరుణ్. బాయ్. బాయ్ ఆంటీ. బాయ్ ఆంటీ. మీరు చెప్పినట్టే వెళ్ళిపోతున్నాను, ఇంక రాను. బాయ్. ఏంటోరా ఆ అమ్మాయి చాలా భయపడిపోయింది. మీ అమ్మ ఎంతలా భయపెడుతుంది అనుకోలేదు. జై గోవిందు. ఏయ్ ఎవరది? గోవింద్ కాదు, బాలు. అసలు నువ్వు నిజంగా దయ్యానివేనా? డ్రామా చేస్తున్నావా? నేను దయ్యమని నిరూపించాలి, అంతే కదా?